అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులందరికీ శుభవార్తనే చెప్పుకోవాలి. అదేంటంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం 10వ తరగతి వరకు మాత్రమే పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు అనేటివి అందజేస్తున్నది. కానీ ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా పాఠ్య పుస్తకాలు అనేటివి అందజేస్తున్నారు. అయితే ఎలాగా, ఎవరికి, ఎప్పుడు ఇస్తారని మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా చూద్దామమ్మా. ప్రభుత్వ కళాశాలలో ఇది ఈనాడు పత్రికలో ముద్రించబడిన విషయం. ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను, నోట్ పుస్తకాలను, బ్యాగులు అందజేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే గవర్నమెంట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్సులు, టెక్స్ట్ బుక్స్ మరియు బ్యాగులు అన్నీ ఇస్తున్నారమ్మా. అర్థమవుతుందా? పాఠశాల విద్యార్థులకు సరఫరా చేస్తున్నట్టంటే గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ నోట్సులు, బుక్కులు, మళ్ళీ బ్యాగులు ఇస్తారమ్మా. అర్థమవుతుందా? ఈ విధానంలోనే మంగళవారం వెల్లడించిన ఆదేశాలు పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, ఏపీ ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సంస్థలు, హై స్కూల్ ప్లస్లో కలిపి మొత్తం ఇక్కడ అంకె అయితే ఇచ్చినారమ్మా. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. విద్యార్థులు ఉన్నారు. వీరికి జూలై 15 లోపు 2,753 మంది విద్యార్థులు మొత్తం అయితే ఉన్నారు. వీరికి జూలై 15 లోపు ఒక్కొక్క విద్యార్థికి 12 నోట్ పుస్తకాలు, బ్యాగులు మరియు పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. గతంలో కూడా ముందు అయితే ఇలాగనే అమల్లో ఉండేది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజీల్లో చదివే వాళ్ళకి ఉచితంగా పుస్తకాలు. అయితే ఇప్పుడు వచ్చిన వైకాపా ప్రభుత్వం మాత్రమే ఇంటర్ వాళ్ళకి ఇలా ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఇవ్వడాన్ని ఆపివేసింది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇంటర్ విద్యార్థులకు కూడా నోట్సులు, టెక్స్ట్ బుక్కులు, బ్యాగులు అనేవి అందజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలమ్మా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.